టెంపుల్ సైడ్ పులిహోర ఎలా చేయాలో ఒకసారి అయితే చెప్తాను చూడండి. చింతపండుతోని టెంపుల్లో చేస్తారు కదా, అట్లా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది పులిహోర అయితే. చింతపండు తీసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. గుజ్జు అంతా చిక్కగా కావాలి, అట్లా ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనం తాలింపు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. ఇట్లా చింతపండు ఉడికినాక ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ పల్లీలు, మినపప్పు అయితే వేసుకోవాలి. మగ్గడానికి టైం పడుతుంది కదా, ఫస్ట్ ఇవి వేస్తే ఒక 50% మగ్గినాక ఇక మిగతా కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. బాగా మగ్గాలి. కొంచెం ఇంగు ఉంటే ఇంగు వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర లేదు, ఇంగు అయితే వేయలేదు. కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం అయితే వేసినా కానీ అది వీడియో తీయడం మర్చిపోయినా. కొంచెం బెల్లం వేస్తే కూడా అది టేస్ట్ ఉంటుంది. టెంపుల్ సైడ్ పులిహోర లెక్క ఉంటుంది. అన్నీ వేసి మగ్గనివ్వాలి. మగ్గినాక చింతపండు గుజ్జు కూడా పోసుకొని చాలాసేపు మగ్గనివ్వాలి. ఇక గుజ్జు పోసినాక సాల్ట్ ఇట్లా అయినా వేసుకోవచ్చు, అన్నంలో అయినా కలుపుకోవచ్చు. నేనైతే అన్నంలో కలిపిన సాల్ట్, కొంచెం పసుపు కూడా కలిపిన. పసుపు వేసుకొని కొద్దిసేపు ఉడికినాక బాగా మరగాలి. ఇట్లా మగ్గినాక అన్నంలో కలుపుకోవడమే. చాలా సింపుల్, టేస్ట్ ఉంటుంది. మన గుడిలో చేసినట్టు ఉంటుంది. అంత టేస్ట్ ఉంటుంది పులిహోర. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా టేస్ట్ ఉంటుంది పులిహోర అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.